కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని వీడియోని మ్యూట్లో పెట్టిన. ఫుల్ వీడియోతో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోని అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. డైలీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. అలాగే వచ్చేసి టెలిగ్రామ్లో హెచ్డి క్వాలిటీలో పిక్స్ పోస్ట్ చేస్తా, జాయిన్ అవ్వండి. కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మీకు కావాల్సిన మెటీరియల్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ ఒక కామెంట్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతగానే చేస్తున్నారు, మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ అలర్ట్ మోషన్ యాప్ను ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ కనిపించినటువంటి ప్రాజెక్ట్స్ పై క్లిక్ చేయండి. ఈ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఓన్లీ బర్త్డే వీడియో ఎడిటింగే చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ అనేది యాడ్ చేసినాం. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టెక్స్ట్ పై ట్యాప్ చేసి మీ బర్త్డే బాయ్ది ఏ మంత్ ఉందో ఆ మంత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్గా వచ్చేసి నేను ఏప్రిల్ పెడుతున్నా. యాడ్ అయిపోయింది. సేమ్ టు సేమ్ ప్రాసెస్. ఈ టెక్స్ట్ పై కింద ఉన్న టెక్స్ట్ పై ట్యాప్ చేసి అదే బర్త్డే డేట్ ఏది ఉందో ఆ డేట్ అనేది వేసి పడేస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి సైడ్ స్క్రోల్ చేస్తే హ్యాపీ బర్త్డే ఇలానే ఉంటుంది. ఉండకపోగా మీ బర్త్డే బాయ్ నేమ్ అనేది బర్త్డే బాయ్ అయినా కానీ గర్ల్ అయినా కానీ ఆ నేమ్ అనేది ఎడిట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సపోజ్గా ఎవరి బర్త్డే ఉందంటే ఏప్రిల్ వచ్చేసి అల్లు అర్జున్ బర్త్డే ఉంది కాబట్టి అల్లు అర్జున్ నేమ్ పెడుతున్నా మీకు షాంపుల్గా. ఇలా యాడ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మీరేం లేదు ఫ్రెండ్స్, కింద కనిపించినటువంటి ఫోటోపై ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేయండి. మీరు ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటోపై ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ అనేది ఇవ్వండి. ఫోటో అనేది రీప్లేస్ అయిపోయి ఉంటుంది. ఒకవేళ మీకు ఫోటో సైడ్కి ఇలా జరిగితే కొంచెం అనేది అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ టు సేమ్ ప్రాసెస్. సెకండ్ ఫోటో కూడా అంతే. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి మీరు ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ ఇవ్వండి. ఇలా ఎండ్ వరకు చేసుకొని మీకు కావాల్సిన క్వాలిటీలో వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని సపోర్ట్ చేయండి. కంపల్సరీ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.